నాలాయిర దివ్య ప్రబంధంలోని నాన్ముఖ తిరువందాది అనే రచనను తిరుమల శ్రీయాళ్వార్ రచించారు. ఈ నాన్ముఖ తిరువందాది 96 పాశ్రములతో నిండి ఉన్నది. ఈరోజు మొదటి పాశ్రం నుంచి 20వ పాశ్రం దాకా చూద్దాము. நான்முகனை நாராயணன் படைத்தான், நான்முகனம் தான் முகமாய் செங்கரனைத்தான் படைத்தான் யான்முகமாய் அந்தாலி மேலிட்டு அறிவித்தேன் ஆலி பொருளை சிந்தாமல் కొన్మి నీర్ తీరందు. నారాయణుడు బ్రహ్మదేవుడిని సృష్టించెను. ఆ బ్రహ్మదేవుడు తాను ప్రధానుడై శంకరుడిని సృష్టించెను. ఇప్పుడు నేను ప్రధానుడినై ఈ సృష్టి యొక్క ఆది అంతమును తెలుపుతున్నాను. వినండి, ఆలోచిస్తూ ఇందులోని సారాంశమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నాన్ముఖ తిరువందాది యొక్క 2వ పాశ్రం. தேருங்கால் தேவன் ஒருவனை என்று ரைப்பார் ஆறுமறியார் அவன் பெருமை ஓரும் பொருளும் முடிவு மித்தனையே எத்தெய்வம் చేతార్కం అరుళమడివతు ఆలియాన్ పాల్. ఆలోచించి చూసినచో దేవుడు ఒక్కడే అని తెలుసుకొని చెబుతున్న ఆ దేవుడు గురించి ఎటువంటి గొప్ప తపస్సు చేసినా ఆ తపస్సు యొక్క పరిపూర్ణ ఫలితమును ఇచ్చేది మాత్రం ఆ చక్రపాణియే కదా. 3వ పాశ్రం. పాలిల్ కిడందాతువం పండరంగా మైతతవం ఆలిల్ துயின்றதுவும் ஆறறிவார் ஞால பொருளை வானவர் தம்மை பொருளை ஆப்பில் ఆరువళయేయాళ్ అరిందవారు. పూర్వము ఒకానొకప్పుడు మరియాకుపై నిద్రించిన స్వామి ఇప్పుడు ఆ శ్రీరంగములో క్షీరసాగరములో పవనించినట్లుగా పవళించాడు అని చెబుతున్న ఆ దేవాది దేవుడి లీలలు ఎవరికి తెలుసు? 4వ పాశ్రం. ఆరుషడై కరందాన్ అండరుకోన్ తన్నోடும் కూరుడయ్యాన్ ఎంబతుவும் కోళ్ళకైతే வேறொருவர் இல்லா மை நின்றானை எம்மானை எப்பொருட்கும் சொல்லானை சொன்னேன் తొకుత్తు. నాన్ముఖ తిరువందాది యొక్క 4వ పాశ్రం యొక్క అర్థము. గంగను జడలో ధరించిన శివుడు ఆ సర్వేశ్వరుడిలో ఒక భాగం అని చెబుతూ సాటి లేని ఆ గొప్ప స్వామియే అన్ని లోకములలోని పదార్థములకు మూలమై ఉన్నాడని ప్రతిపాదించిన వేదములను నమ్మిన నేను మీకు వివరముగా చెబుతున్నాను, వినండి. 5వ పాశ్రం. தொகுத்தாவரத்தனாய் தோலாதான் மார்வம் வகிரத்தாவளை யுகிர் தோள் மாலை உகத்தில் ஒரு நான்று நீயுயர்த்திவுள் வாங்கி நீயே అరుళ్ నాంగుం ఆనాయ్ అరి. ఒకానొకప్పుడు ఓటమిని ఎరగని గొప్ప వరములను పొందిన హిరణ్యకశ్యపుడి బలమైన గుండెలను వంకరగోళ్లతో చంపిన స్వామియే 4 యుగములుగా విభజించారని అందరికీ తెలుసు కదా. 6వ పాశ్రం. అరియార్ శమణర్ అయ్యర్తారు పవుత్తర్ షిరియార్ శివభట్టార్ షెప్పిల్ విరియాయి మాయవனை మాలవனை మాధవனை ఏత్తావాతార్ ఈనవరే యాతలాలి ఎండ్రు. ఈ విషయమును తెలియని మిగిలిన మతముల వారి మాటలు విని తెలివి లేని వారై సర్వేశ్వరుడైన సర్వగంధుడు మాయామోహనుడు ఆశ్రిత వ్యామోహనుడు అయిన స్వామి ఆ మాధవుడిని ఇప్పుడు పూజించడం లేదు. 7వ పాశ్రం. ఇంద్రాక నాళయ్యే ఏక ఇనచిరితం నిన్రాక నిన్నరుళ్ ఎంబాలతే నన్రాక நான் உன்னை என்று இலேன் கண்டாய் நாரணனே நீ என்னை என்று ఎల్లై. ఎప్పటికైనా ఎన్ని రోజులైనా దయతో నన్ను వదిలిపెట్టిన ఆ శ్రీమన్నారాయణుడిని విడిచిపెట్టి నేను ప్రశాంతముగా బతకలేను. 8వ పాశ్రం. ఇలై తుణై మత్తు ఎన్నింజే ఈశినై என்றா శిలై కొండా செங்கண்மால் சேரா குலை கொண்டா இறைந்தலையான் இலங்கையை ఈడత్నిలిత్తకూర్ అంబనల్లాల్ కురై. బలమైన బాణములతో 10 తలల రావణాసురుడిని చంపి లంకను నాశనము చేసిన స్వామియే మన బాధలను తీర్చును. శివుడు విల్లు చేపట్టిన ఆ సర్వేశ్వరుడిని చేరుట తప్ప మనకు వేరొక ఉపాయము లేదు అని తెలుసుకో మనసా. 9వ పాశ్రం.
குறைகொண்டு நான்முகன் குண்டிகை நீர்பை தாமரை கொண்டா மந்திரத்தால் வாழத்தி கரை கொண்டா கண்டத்தான் சென்னி மேல் ஏற கழுவிనాன் అండత్తాన్ శేవడియ్యాంగు. వేద మంత్రములతో పూజిస్తూ భక్తి పారవస్యంతో ఆ బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటితో అండాధిపతి అయిన ఆ సర్వేశ్వరుడి దివ్యపాదములను కడగగా ఆ నీరు గరుళకంఠుడి శిరస్సుపై పడి గంగా నది అయినది. నాన్ముఖ తిరువందాది యొక్క 10వ పాసురం. ஆங்காரவாரமத்து கேட்டு அழலுமிழும் பொங்காரவணையேன் யான் பொன்மேனியான் காணவல்லாமே எல்லமே மாமலர நான் வாருஷடையான் వల్లరే ఎల్లరే వాళ్ళత్తు. ఆ విషయమును వినగలిగామే కానీ ఆ శేషశయనుడి పూల వంటి మృదువైన దివ్యపాద పద్మములను నేనేమైనా చూడగలిగానా? 11వ పాసురం. వాళ్ళత్తుకవాయి కాంగకణ్ கேட்க செவி மகுடம் தாளத்தி வணங்கு மிணங்கள் தன்மலரார் சோழத்தா தொழாய் மன்னு நீன் முடியன் தொல்லைமால் தன்னை వళా వన్కై కూపిమతిత్తు. అందమైన పూలమాలలను చల్లని తులసిని ధరించి పెద్ద కిరీటముతో మనలో నిండిపోయి మన పూర్వజన్మ పాపములను పోగొట్టే ఆ ఆశ్రిత వ్యామోహనుడికి తలలు వంచి చేతులు జోడించి నమస్కరిస్తూ చెవులతో విన్న ఆ స్వామి దివ్యనామములను నోటితో పలకండి. నాన్ముఖ తిరువందాది యొక్క 12వ పాసురం. మతిత్తాయి పోయి నాంగిన్ మతియార్ పోయి విళా మతిత్తాయి మతికోళ్ విడుత్తాయి మతిత్తాయి మడుగిడందా మాముతలై కోళ్ విడుప్పాను ఆళి విడర్కు ఇరండుం పోయి ఇరండిన్ వీడు. తలచుకున్న గజేంద్రుడిని రక్షించడానికి మడుగులో పట్టిన మొసలిని చక్రంతో చంపిన స్వామిని తలుచుకొని రాహుకేతుల వలన కలిగిన దుఃఖమును చంద్రుడు పోగొట్టుకున్నట్లుగా అనేక జన్మలలో వచ్చే నీచమైన పాపమును పోగొట్టుకుని మోక్షమును పొందండి. 13వ పాసురం. వీడాకుం పెత్తి ఎరియాతు మై వరుత్తి కూడాకి నిన్రు వండుకొండు ఉళల్వరీర్ వీడాకుం మై పొరుள் తాన్ వేతములై పొరుள் తాన్ విన్నవర్కు నల్ పొరుள் తాన్ నారాయణన్. మోక్షమును పొందే ఉపాయము తెలియక శరీరమును కష్టపెట్టుకుంటూ డొల్ల చేసుకుని బతుకుతున్నవారా, వేదములు ప్రతిపాదించిన విశిష్టమైన పురుషార్థము అయి ఉన్న స్వామి ఆ శ్రీమన్నారాయణుడే అందరికీ మోక్షమును ఇచ్చే నిజమైన ఉపాయము. 14వ పాసురం. నారాయణ నిన్నయ్యాలి నరకత్తు చేరామల్ కాకుం తిరుమాల్ తన్ పేరానా పేష పిరాతా పిణచ్చమయర్ పేషకేట్టు ఆశైపట్టు ఆళ్వార్ పలర్. నరకమునకు చేరకుండా రక్షించే స్వామి, నన్నేలు నా స్వామి, ఆ శ్రీపతి పేర్లను తలవడానికి ఇష్టపడని వారు చెప్పుడు మాటలు విని నట్టేట మునుగుతున్నారు. 15వ పాసురం. పలదేవర్ ఏతాపడి కడందాన్ పాతం మలరేర్ విటిరైంగి వాళ్ళత్తా వళరాకిల్ మార్కండన్ కండవకయ్యే వరం కండీర్ నీర్ కండన్ కండనిలై. సకల దేవతలు కీర్తిస్తుండగా ఈ భూమిని కొలిచిన స్వామి దివ్యపాద పద్మములకు పూలను సమర్పిస్తూ దండమిడి పూజించే వారికి ఆ గరుళకంఠుడిని ఆశ్రయించిన మార్కండేయుడికి కలిగిన భాగ్యమే కలుగుతుంది. 16వ పాసురం. నిలై మన్నుం ఎన్నెంజమ్మనాన్రు தேவர் தலை மன்னர் தாமே மத்தா காப்பல மன்னர் போர் மாளவெம் கதிரோன் மாயபொழின் மறையா தேர் ஆளியால் మరైతారాల్. నా మనసులో నా స్థిరముగా నిలిచి ఉన్న దేవాది దేవుడు ఒకానొకప్పుడు శత్రువులైన అనేక మంది రాజులు చనిపోవునట్లుగా నిర్వహించిన కురుక్షేత్ర రణరంగములో భూమిపైన వెలుతురు పడకుండా తన చక్రముతో ఆ సూర్యుడిని అడ్డగించి మరుగున పరిచెను. నాన్ముఖ తిరువందాది యొక్క 17వ పాసురం.
ஆளநிலர்கீழம் அறநெறியை நால்வர்க்கு மேலையொகத்து உரைத்தான் மைத்தவத்தோன் ஞாலம் அளந்தானை ஆளி கிடந்தானை ఆల్మేల్ వళరందానై తాన్ వణంగుమారు. ఈ భూమిని కొలిచి యుగారంభమున మర్రి ఆకుపై పవళించిన స్వామిని గొప్ప తపస్సంపన్నుడైన శివుడు మర్రి చెట్టు నీడన ఉన్న అగస్య, పులస్య, దక్ష, మార్కండేయుడు అనే నలుగురికి ధర్మ మార్గమును ఉపదేశించిన బ్రహ్మదేవుడు కూడా ఆశ్రయించెను. 18వ పాసురం. మారాయా తానవనే వళకిరాల్ మార్పు ఇరండు కూరాకా కిరియ కోల్ అరియై వేరాకా ఏతి ఇరుపారై వెల్లమే మత్తవరై చాతి ఇరుపార్తవం. రాక్షసుడైన హిరణ్యకశిపుడి బలమైన వక్షమును పదునైన గోళ్లతో రెండుగా చీల్చిన నారసింహుడిని గొప్పగా పూజించే భాగవతోత్తములను పూర్వజన్మ సుకృతము వలన మనము సేవించగలము. 19వ పాసురం. తవంశైతు నన్మకనాల్ పెత్తవరైతే అవంశైత ఆలియా ఎంద్రే ఒమందిమ్మై కాపాయ్ నీ కాపాతనే యావాయ్ నీ వైకుందం ఈ పాయం ఎవ్వు ఇర్కుం నీ. గొప్ప తపస్సుతో బ్రహ్మదేవుడిని మెప్పించి హిరణ్యకశిపుడు పొందిన వరములను వ్యర్థపరిచి సకల జీవులను రక్షించిన చక్రధారియే అభిమానముతో మనల్ని వైకుంఠమునకు చేర్చును. 20వ పాసురం. நீயே உலகெல்லாம் நின்னருளே நிற்பனவும் நீயே தவதேவா தவனம் நீயே இருசுடரம்மாள் வரை ரையும் ఎండి చెయ్యం మండత్తు ఇరుసుడరియం ఆయయివై. మండే పెద్ద పెద్ద అగ్నిపర్వతములు 8 దిక్కులు ఈ ఆకాశమందలి సూర్యచంద్రులు అన్నీ అయి ఉండి గొప్ప శక్తి కలిగిన దేవతలకే దేవాది దేవుడై ఉన్న ఆ స్వామి అనుగ్రహం వల్లనే కదా ఈ లోకములన్నీ ఈ స్థితిలో ఉన్నాయి.